హాయ్ ఫ్రెండ్స్, ఇవాళైతే నేను మంచిగా కోడిని ఓవెన్లో ఎలా చేస్తున్నానో చూపిస్తానమాట. సో ఇప్పుడైతే దాన్ని మొత్తం కాళ్ళు చేతులు ఎలా కట్టేసాలని చెప్పి ట్రైనింగ్ తీసుకుంటున్నాను. సో ఇప్పుడు నేనైతే పెరుగులో అయితే కారం వేస్తున్నాను అనమాట. సో మనకి టేస్ట్కి తగ్గట్టు అనమాట. సో మీరు స్పైసీగా తింటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. నేనైతే చికెన్కి ఇంకా కొన్ని 4 లెగ్ పీసెస్కి అయితే నేను కలుపుతున్నాను. సో ఇప్పుడు కారంలో నిమ్మకాయ కూడా వేస్తున్నాను అనమాట. పెరుగు, కారం, నిమ్మకాయ, ఇంకా నెక్స్ట్ యాడ్ చేస్తాను ఇంకా వేరే ఇంగ్రీడియంట్స్ కూడా. ఇప్పుడు నేనైతే చికెన్ మసాలా అయితే వేస్తున్నాను అనమాట. సో మనకి రెడీమేడ్ దొరుకుతుంది కదా, అదే యూజ్ చేసేస్తున్నాను నేను. సో పెద్దగా స్పెషల్స్ అంటే మనం ఇంట్లోనే చేసుకోవాల్సిన అవసరం ఏం లేదండి. సో ఇప్పుడైతే మెయిన్గా కావాల్సింది మనకి ఫుడ్ కలర్ అనమాట. సో ఫుడ్ కలర్ ఇష్టం లేని వాళ్ళు అవాయిడ్ చేసేయండి. సో ఫుడ్ కలర్ ఇష్టం ఉన్న వాళ్ళైతే వేసుకోండి. సో ఇప్పుడు నేను ఫుడ్ కలర్, పెరుగు, ఉప్పు, నిమ్మకాయ అన్నీ వేసేసాను. ఉప్పు అయితే తర్వాత వేసాను, మీకు చూపించలేదు కానీ. సో ఇదైతే మంచిగా మిక్సింగ్ చేసుకుంటున్నాను అనమాట. సో మీరు బెస్ట్ ఏంటంటే మీ చేతికి ఏమన్నా కవర్ అట్లా వేసుకోండి, ఎందుకంటే నాకు ఆ రోజు మొత్తం చేయి మండుతూనే ఉందన్నమాట. సో ఇప్పుడైతే నేను ఉప్పు వేస్తున్నాను. సో మొత్తం మిక్స్ చేసుకున్నాకైతే నేను లాస్ట్లో అల్లం పేస్ట్ అయితే వేస్తున్నాను. సో మనం కొన్ని మర్చిపోతూ ఉంటాం కదా, అట్లా అన్నీ యాడ్ చేసుకుంటూ ఉంటాను అనమాట. సో నేను ర్యాండమ్గా తీసాను, స్పెషల్గా వీడియోగా తీయాలని చెప్పింది లేదు. సో ఇప్పుడు మంచిగా మనం చికెన్ని బాగా సో నేను వాష్ చేసేసాను అనమాట. ఏంటంటే మెయిన్గా దీంట్లో మిస్టేక్ ఏం జరిగింది అంటే కోడి మెడ ఉంటుంది కదా, సో అది కూడా తీసుకొచ్చేసారనమాట. మేము ఫస్ట్ టైం కదా చేపించడం. సో ఆ మెడ అనేది ఏంటంటే కొంచెం ఎక్కువ రోస్ట్ అయిపోయింది. సో మిగతాదంతా టేస్ట్ అయితే బాగా వచ్చిందనమాట. సో ఇప్పుడు మనం కలుపుకున్న ఆ ఉప్పు కారాన్ని, పెరుగుని మొత్తం స్ప్రెడ్ ఈవెన్గా అంతా స్ప్రెడ్ చేసుకుంటూ లోపల బయట అంతా కలుపుకుంటూ ఉండాలన్నమాట. సో ఒక పక్కన అయిపోగానే ఇంకో పక్కకు కూడా అలాగా అప్లై చేస్తూ ఉండాలి, ఎక్కడ కూడా గ్యాప్ ఉంచొద్దు. సో ఇప్పుడు మొత్తం కలిపి పెట్టేసుకున్నాక ఓవెన్లో మనకైతే గ్రిల్ చేయడానికి ఇలా ఇస్తారనమాట, అంటే చికెన్ మొత్తం చేయడానికి. సో దాన్ని స్టిక్ చేయాలన్నమాట. ఈ చికెన్కి ఇది గుచ్చాలన్నమాట. సో ఈ సువ్వ అనేది అటువైపు రావాలి, అలా వచ్చేటట్టు గుచ్చుకోవాలన్నమాట. చూపిస్తున్నాను కదా, ఇక్కడ లోపల పెట్టయితే ఇట్లా గుచ్చుకోవాలి. సో మెల్లిగా గుచ్చుకోవాలన్నమాట, ఎందుకంటే ఒక్కసారి గుచ్చామంటే అది ఎటువైపు నుంచి వస్తుందో మనకి తెలియదు కదా. మన హ్యాండ్కి అయితే తగలకుండా ఇట్లా మంచిగా మధ్యలో వచ్చేటట్టు చికెన్ అయితే ఉంచాలన్నమాట. సో ఇప్పుడైతే నేను దీనికి కొంచెం ఆయిల్ అప్లై చేస్తున్నాను అనమాట. సో మనం ఎక్కడ ఆయిల్ యూజ్ చేయలేదు. ఓవెన్లో ఏంటి బెస్ట్ అంటే ఎక్కువ ఆయిల్ అయితే అంటే అవ్వదన్నమాట. సో మనం ఇప్పుడైతే కొంచెం ఆయిల్ అయితే నేను వేస్తున్నాను అట్లా పైన. సో ఇంకేంటి అంటే ఫుడ్ కలర్ గురించి చెప్దాం అనుకుంటున్నా. సో ఫుడ్ కలర్ ఏంటి అంటే మనం రెస్టారెంట్ స్టైల్ రావాలి అంటే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు, లేదు మనకి హెల్తీగా తిన్నాము అట్లా ఫుడ్ కలర్స్ ఏమి వద్దనుకుంటే సో మీరు స్కిప్ చేసేయచ్చు. ఇంకేంటంటే నేను ఇది మాకు కూడా కాదనమాట, మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ కోసం అయితే చేస్తున్నాను. సో వాళ్ళైతే టేస్ట్ చేసి చెప్పారు బాగుందని చెప్పేసి. ఇంక ఇప్పుడైతే నేను ఓవెన్లో పెట్టేసాను అనమాట. ఇక్కడ స్టిక్ చేసేసాను అటు ఇటు మధ్యలో చికెన్ని. సో చిన్న కోడి పిల్లని ఇట్లా బంధించినట్టు ఉంది కదా, సో మొత్తం కాళ్ళు కూడా దాన్ని థ్రెడ్ తోటి కట్టేసేయాలి. సో నేను తర్వాత ఏం చేశానంటే చేతులు కూడా కట్టేసాను అనమాట 3C. సో ఇప్పుడు నేను ఓవెన్లో కూడా పెట్టేశాను అనమాట. పెట్టి స్టార్ట్ అయితే చేసేసాను. ఒక 20 మినిట్స్ అయితే టైం తీసుకున్నాను. సో మనం చూసుకోవాలన్నమాట 30 మినిట్స్ తర్వాత మళ్ళీ ఉడికిందా లేదా అని చెప్పి. అప్పుడు మళ్ళీ మనం టైమింగ్ పెంచుకోవచ్చు ఒకవేళ మనకు ఉడకపోతే. సో మొత్తం అయిపోయింది కదా, చికెన్ చూసారు కదా ఎలా అయిపోయిందో, జ్యూసీగా మొత్తం మంచిగా ఫ్రై అయిందనమాట. సో నేనైతే లేను అప్పుడు ఇంట్లో, మా హస్బెండ్ అయితే షూట్ చేశారు, అందుకే ఇప్పుడు అంత గజిబిజిగా ఉందనమాట. సో మీకు కనుక నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి, షేర్ చేయండి. సో చూస్తున్నారు కదా